టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీప అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోవడం కార్తిక్ చూస్తాడు. దీప దీప అంటూ దీప దగ్గరికి వెళ్తాడు. ఇక జ్యోత్స్న ఇదంతా దొంగచాటుగా చూస్తూ ఉంటుంది. ఇంతలోకి దీపని లేపి శౌర్య ఏది అని వెనకాలనే కార్తిక్ బాబు శౌర్య అట్టు వెళ్ళింది అని దీప ఇక శౌర్య గురించి చెప్తుంది. ఇక కార్తిక్ శౌర్యని ఎలా అయినా కాపాడుకోవాలని అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటాడు. ఇక జ్యోత్స్న ఏమో దీపా నీ టైం బాగుంది, ఈరోజు నువ్వు నా నుంచి తప్పించుకున్నావు, కానీ నీ కూతురు మాత్రం ఈరోజు పైలోకానికి పోతుంది అని చెప్పి జ్యోత్స్న ఇంకా రౌడీలకి కాల్ చేసి, చూడండి వాడు అట్టే వస్తున్నాడు, ఇట్టే పరిస్థితిలోనూ ఆ పిల్ల బ్రతకూడదు, దాన్ని మీరు పైకి పంపించాలి సరేనా అంటూ కాల్ కట్ చేస్తుంది. ఇక ఇంతలోకి అప్పుడే శౌర్య అయితే రౌడీల నుంచి తప్పించుకోవడానికి ఒక బస్సు కిందకి వెళ్ళి దాక్కుంటుంది. ఇక రౌడీలు శౌర్య ఎక్కడ ఉంది అని వెతుక్కుంటూ ఇక బస్ కింద ఉన్న శౌర్యనైతే చూసేస్తారు. ఇక శౌర్య వణికిపోతూ బస్ కింద కూర్చొని అసలు జో ఎందుకు ఇలా చేస్తుంది, అమ్మని ఆ రౌడీలు ఏమైనా చేస్తారా అని భయపడుతూ ఉంటే ఇక రౌడీలు, పాపా అక్కడెందుకున్నావు, రా బయటికి రా, లేదు నేను బయటకు వస్తే మీరు నన్ను ఏమైనా చేస్తారు, లేదు పాపా ఏమీ చెయ్యం, నీకు చాక్లెట్లు ఇస్తాం, నిజంగానా మా అమ్మని కూడా ఏం చెయ్యరా, ఎవరిని ఏం చెయ్యం, మీ అమ్మ దగ్గరికి వెళ్దాం, రా పాపా త్వరగా వెళ్దాం రా అని అంటూ ఉంటే ఇక నిజం అనుకొని శౌర్య బస్ కింద నుంచి బయటకి వస్తుంది. రాగానే రౌడీలు శౌర్యని పట్టుకోబోతుంటే ఒక్కసారిగా అక్కడికి వచ్చిన కార్తిక్ ఆ రౌడీల్ని కొడతాడు. దాంతో ఒక్కసారిగా శౌర్య నాన్నా నువ్వు వచ్చేసావా అంటూ శౌర్య వెంటనే కార్తిక్ని హక్ చేసుకుంటుంది. నువ్వేనారా వీళ్ళ నాన్నవి, వచ్చేసావా, నీ టైం చాలా బ్యాడ్గా ఉంది, మేం వీళ్ళిద్దరి ప్రాణాలే తీయాలనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చి నీ ప్రాణాలు కూడా మా చేతుల్లో పోగొట్టుకునేలా ఉన్నావు అని చెప్పేసి రౌడీలు ఇక కార్తిక్ని చుట్టుముట్టి కార్తిక్ తలపైన కర్రతో కొడతారు. కానీ కార్తిక్ మాత్రం వాళ్ళతో ఫైట్ చేయడానికి ఇక వాళ్ళని కొడుతూ ఉంటే వెనక ఉన్న రౌడీలు కార్తిక్ని బాగా కొట్టేస్తారు. అలా కొట్టేయడంతో ఒక్కసారిగా కార్తిక్ స్పృహ కోల్పోతాడు. ఇక శౌర్య నాన్న నాన్న అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే జ్యోత్స్న ఇక రౌడీకి ఫోన్ చేస్తుంది. హలో అని వెనకాలే, మేడం వీళ్ళ నాన్నెవరో వచ్చాడు, వాడిని ఇప్పుడే కొట్టేసి కింద పడేశాం అని వెనకాలే, ఏయ్ ఎందుకలా చేశారు, తనకేం కాకూడదు, నేను చెప్పిందేంటి మీరు చేస్తుందేంటి, అది కాదు సరే కానీ ఆ పిల్లని తీసుకొని వెంటనే నేను చెప్పిన ప్లేస్కి రండి అంటూ కాల్ కట్ చేసేసింది జ్యోత్స్న. ఇక వెంటనే రౌడీలు శౌర్యని తీసుకొని అయితే పారిపోతారు. ఇక జ్యోత్స్న, బావా శౌర్యని రౌడీలు పట్టుకోవడం చూసేశారు, ఇప్పుడు శౌర్యని చంపితే ఖచ్చితంగా బావకి డౌట్ వస్తుంది, కాబట్టి దాన్ని చంపకూడదు, దాన్ని ఏం చేయాలో తర్వాత ఆలోచిస్తాను, ముందు నా మీద అనుమానం రాకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి జ్యోత్స్న అయితే ఇక గబగబా అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక ఇంట్లో దశరథ అలాగే సుమిత్ర హాల్లో ఉంటారు. అప్పుడే జ్యోత్స్న ఇంటికి వస్తుంది. రాగానే ఇక హాల్లో ఉన్న సుమిత్ర అని చూస్తుంది. ఇదేంటి మమ్మీ డాడీ ఇక్కడున్నారు, ఇప్పుడు నేను లోపలికి వెళ్తే దొరికిపోతానే, ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి ఇక పారిజాతం వస్తుంది. బయట ఉన్న జ్యోత్స్నని చూసి, ఏయ్ జ్యోత్స్న నువ్వేంటి ఎక్కడున్నావు, మీ అమ్మని అడిగితే తన రూమ్లో పడుకున్నావని చెప్పింది, మరి నువ్విక్కడేం చేస్తున్నావే, గ్రాని అరవ మాకు, ముందు నేను చెప్పింది చెయ్యి, ఏం చేయాలి, ఏం చేసి వస్తున్నావు బయట, ఆ టెన్షన్ ఏంటి చెమ్మట్లేంటి చెప్పవే, మళ్ళీ ఏం చండాలం చేసొచ్చావు, గ్రాని ముందు నేను చెప్పింది చెయ్యి, హాల్లో ఉన్న మమ్మీని డాడీని ఏదో ఒకటి చెప్పి పైకి వెళ్ళు అని వెనకాలనే ఇక పారిజాతం ఎప్పుడు ఏదో ఒక తలనొప్పి తీసుకురావడం, అది చెప్పకుండా ఇలా టెన్షన్ పడ్డాం, మళ్ళీ ఏం చేసావో ఏంటో, నీతో చచ్చిపోతున్నాను అంటూ పారిజాతం లోపలికైతే వెళ్తుంది. ఇక సుమిత్ర అలాగే దశరథ ఇద్దరు కూడా హాల్లో ఉండడం చూసి ఇక పారిజాతం, సుమిత్ర నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, కాఫీ తీసుకొస్తావా, సరే అత్తయ్యగారు అంటూ సుమిత్ర అయితే కిచెన్లోకి వెళ్తుంది. ఇక పారిజాతం, దశరథ నీతో ఒక విషయం మాట్లాడాలి, చెప్పండి పిన్ని, దేని గురించి, దాసు గురించి నాతో మాట్లాడాలా, ఏంటా విషయం, పిన్నికి కూడా దాసుని కొట్టింది జ్యోత్స్న అన్న విషయం తెలిసిందా, దాని గురించి మాట్లాడుతుందా, ఈ విషయం సుమిత్రకి ఎట్టి పరిస్థితిలో తెలియకూడదు అని చెప్పేసి ఇక దశరథ అయితే పారిజాతాన్ని తీసుకొని, సరే పిన్ని మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి అంటూ పక్కకైతే తీసుకెళ్తాడు. ఇంతలోకి జ్యోత్స్న అయితే ఇక గబగబా లోపలికి వచ్చి డోర్ వేసుకుంటుంది. అప్పుడే దశరథ ఇక తన వెనక నుంచి ఎవరో వెళ్ళినట్టు అనిపిస్తుంది. కానీ పారిజాతం దాస్ గురించి చెప్పడంతో, చెప్పండి పిన్ని దాస్కి ఎలా ఉంది ఇప్పుడు,
దాసు ఇప్పుడు బాగానే ఉన్నాడు. కాకపోతే దాసు ప్రాణాలకి ప్రమాదం జరగకూడదని హోమం చేయించాను కదా, ఆ హోమానికి 1,00,000 రూపాయలు ఖర్చవుతుందంట. ఆ విషయం గురించి నీతో మాట్లాడదామని. పిన్ని, మీరు దేని గురించి ఆలోచించద్దు. ఖర్చుల గురించి నేను చూసుకుంటాను. ముందు దాసు మంచిగా కావటం నాకు కావాలి. నా కొడుకు మీద నీకెంత ప్రేమో, ఎంత కాదన్నా దాసు నా తమ్ముడే పిన్ని అని అంటాడు. ఇక పారిజాతం, నీ మనసు చాలా గొప్పది దశరథ. అందుకే నా కొడుకుని కూడా నీ తమ్ముడు అనుకుంటున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే సుమిత్ర ఇక పారిజాతానికి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. ఇక దశరథ, సుమిత్ర, జోష్న ఇంకా లేవలేదా? లేదండి, ఇంకా లోపలే పడుకొని ఉంది అని చెప్పేసి అంటుంది. ఇక ఇంతలోకి ఒక పక్కన కార్తిక్ అయితే తలపైన దెబ్బ తగలటంతో స్పృహ కోల్పోతాడు కదా. ఒక్కసారిగా కార్తిక్ కళ్ళు తెరిచి చూస్తాడు. కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ ఎవరు కూడా ఉండరు. శౌర్య శౌర్య అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. కానీ శౌర్య మాత్రం అక్కడ కనిపించదు. ఇక కార్తిక్ శౌర్య కోసం పిచ్చి వాళ్ళ ఏడుస్తూ శౌర్య శౌర్య అని అరుస్తూ ఉంటాడు. ఇంతలోకి అప్పుడే దీప కూడా అక్కడికి వస్తుంది. ఇక రాగాలనే కార్తిక్ తల మీద రక్తం చూసి, కార్తిక్ బాబు మీకేమైంది? శౌర్య కనిపించిందా? శౌర్య ఎక్కడ కార్తిక్ బాబు అని ఏడుస్తూ అడుగుతూ ఉంటే ఇక కార్తిక్, దీప, శౌర్య కనిపించలేదు దీప, శౌర్యని ఎవరో రౌడీలు వెతుకెళ్లారు అని వెనకాలనే ఒక్కసారిగా దీప కుప్పకొలిపోతుంది. కార్తిక్ బాబు, శౌర్యని ఎవరు వెతుకెళ్లారు? శౌర్య అంటూ దీప కూడా ఇక కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా కాంచన అలాగే అనసూయ ఇద్దరు కూడా దీప కార్తిక్ దెబ్బలకి కట్లు కడుతూ ఉంటారు. ఇక ఇంతలోకి కార్తిక్ అయితే, నాకు ఎవరు శౌర్యని ఎత్తుకెళ్లారో అర్థం కావట్లేదు మమ్మీ. దీపని చంపాలని అలాగే శౌర్యని తీసుకెళ్లాలని ఎవరికుంటుంది? నాకేం అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే ఇక అనసూయ, ఖచ్చితంగా ఆ నర్సిగాడి పని అయ్యుంటుంది ఇది. వాడే దీపని చంపి శౌర్యని తీసుకెళ్లాలి అనుకుని ఉంటాడు. ఇది ఖచ్చితంగా వాడి పనే. వాడు నా చేతిలో ఈరోజు చచ్చాడే అని అనసూయ అంటూ ఉంటే ఇక కార్తిక్, అనసూయ గారు, మీరే చెప్పారు కదా నరసింహని పోలీసులు తీసుకెళ్లారని. అలాంటప్పుడు నరసింహ దీపని చంపడం కానీ అలాగే శౌర్యని ఎత్తుకెళ్లడం కానీ ఎలా చేస్తాడు? అది కూడా నిజమే కార్తిక్ బాబు అంటూ ఉంటే ఇక దీప, కార్తిక్ బాబు, ఆ నరసింహ తప్ప ఎవరికి శౌర్యని ఎత్తుకెళ్లే అవకాశం లేదు. మనం పోలీసులకి కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా శౌర్య ఎక్కడుందో తెలుస్తుంది. పదండి కార్తిక్ బాబు వెళ్దాం. శౌర్యకి ఏమైనా అవుతుందేమోనని నాకు భయంగా ఉంది అని అంటూ ఉంటే ఇక కార్తిక్ అలాగే దీప ఇద్దరు కూడా ఇక పోలీస్ స్టేషన్కి అయితే బయలుదేరుతారు. ఇంతలోకి అప్పుడే దీపకైతే ఫోన్ వస్తుంది. ఇక దీప ఫోన్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంది. హలో దీప, నీ కూతురు కోసం వెతుకుతున్నావా? నీ కూతురు ఎక్కడుందో నాకు తెలుసు. కానీ ఈ విషయం నువ్వు బావతో చెప్తే నీ కూతురు ప్రాణాలు పోతాయి అని అనగానే ఒక్కసారిగా దీప షాక్ అయిపోతుంది. అంటే జోష్నా అని అనగానే, అవును, నువ్వు పోలీస్ కంప్లైంట్ లాంటివి పిచ్చి పనులు చేస్తే నీ కూతురు ప్రాణాలతో నీ దగ్గరికి రాదు. అందుకే నువ్వు పక్కకొచ్చి నాతో మాట్లాడు అని అనగానే ఇక దీప అయితే కార్తిక్ దగ్గరికి వెళ్లకుండా, కార్తిక్ బాబు ఒక్క నిమిషం ఆగండి అంటూ పక్కకైతే వస్తుంది. ఇక దీప, హలో జోస్నా అని అనగానే, ఏంటి దీప, నీ కూతురు ఎక్కడుందా అని వెతుకుతున్నావా? కాసేపట్లో శవమై ఇంటికి వస్తుందిలే. జోష్నా అని గట్టిగా అరవగానే, ఆ మాట అంటేనే నీకు అంత కోపంగా ఉందే? మరి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన నా బావని పెళ్లి చేసుకుని నువ్వు ఎత్తుకెళ్ళిపోతే నాకెలా ఉంటుంది దీపా? జోష్నా, నీకు నేను చాలాసార్లు చెప్పాను, నువ్వు నాకు ఎటువంటి ప్రమాదాన్ని కలిగించినా నాకు కోపం రాదు. కానీ నా కూతురు జోలికి వస్తే మాత్రం ఏం చేస్తావు? ఏం చేస్తానో చూస్తూ ఉండు అంటూ దీప అయితే కాల్ కట్ చేసి ఇక చాలా ఆవేశంగా అయితే జోష్న ఇంటికైతే బయలుదేరుతుంది. ఇక కార్తిక్, ఏమైంది దీప, ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి చెప్పు. కార్తిక్ బాబు, శౌర్యని ఎత్తుకెళ్ళింది జోష్న అని వెనకాలే కార్తిక్ షాక్ అయిపోతాడు. ఏంటి దీప నువ్వు అంటుంది? అవును కార్తిక్ బాబు, జోష్నే ఇప్పుడు నాకు ఫోన్ చేసింది. శౌర్యని తీసుకెళ్ళింది తనే అని నాకు చెప్పింది. పదండి కార్తిక్ బాబు అని వెనకాలనే ఇక కార్తిక్ చాలా ఆవేశంగా దీపతో పాటు ఇక అక్కడికి వస్తాడు. ఇక ఇంతలోకి సుమిత్ర, జోష్నా అంటూ తలుపు కొడుతూ ఉంటుంది. ఇక జోష్న, ఇప్పుడు కొత్త కథ మొదలవబోతుంది మమ్మీ. ఈ విషయం తెలియక నువ్వు కూతురికి సేవలు చేస్తున్నావు. కానీ అక్కడ నీ మనవరాలు ప్రాణాపాయ స్థితిలో ఉంది. నీ కూతురు ఏడుస్తూ ఈ కొంపలో అడుగు పెట్టబోతుంది అని అనుకుంటూ ఉంటే ఇక జోష్న, మమ్మీ నాకు ఇప్పుడే
కాఫీ తాగాలనిపించింది. ఇంతలో నువ్వే కాఫీ తీసుకొచ్చిచ్చావు. అందుకే నీకెలా ఉందో చూద్దామని వచ్చానే. కాఫీ తాగు అని అంటూ ఇక సుమిత్ర కాఫీ ఇస్తూ ఉంటే ఇక దీప జోష్నా జోష్నా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే శివనారాయణ, పారిజాతం, దశరథ అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక కార్తీక్ కూడా జోష్నా అని అరుస్తూ ఉంటే ఇక శివనారాయణ, ఏంటి అనాథలు దిక్కుమాలిన వాళ్ళందరూ ఇళ్లలోకి వచ్చి ఇలా గట్టిగా అరుస్తున్నారు. ఇది ఇల్లు అనుకుంటున్నారా, సత్రం అనుకుంటున్నారా, మార్కెట్ అనుకుంటున్నారా అని అనగానే ఇక దీప, తాతయ్య గారు దయచేసి నా కోపాన్ని, నా ఆవేశాన్ని పరీక్షించద్దు. నేను జోష్నతో మాట్లాడాలి. జోష్నా అని గట్టిగా అరుస్తుంటే ఇక పారిజాతం, ఏంటే మా ఇంటికే వచ్చి మమ్మల్ని దబాయిస్తున్నావు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటూ ఉంటే ఒక్కసారిగా దీప పారిజాతం గారు అని ఉగ్ర రూపంతో గట్టిగా అరుస్తుంది. పారిజాతం కూడా భయపడిపోతుంది. ఇక దశరథ, కార్తీక్ ఏమైంది అని అనగానే అప్పుడే జ్యోత్స్న ఇక బయటికి వస్తుంది. ఇక సుమిత్ర కూడా బయటికి వస్తుంది. ఏమైంది దీపా, దెబ్బలేంటి, ఆ కోపం ఏంటి, ఏమైంది చెప్పు జ్యోత్స్న, మర్యాదగా చెప్పు, నా కూతురు ఎక్కడుందో చెప్తావా లేదా అంటూ మెడ పట్టుకొని ఇక దీప జ్యోత్స్నని ప్రశ్నిస్తూ ఉంటే అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక సుమిత్ర, ఆగు దీప, ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేయడం కాదమ్మా, నా కూతుర్ని ఈ జ్యోత్స్న రౌడీలతో కిడ్నాప్ చేయించింది. నా ప్రాణాలు తీసి నా కూతుర్ని కూడా చంపాలని చూస్తుంది. అందుకే మర్యాదగా నా కూతురు ఎక్కడుందో చెప్తావా లేదా అంటూ జ్యోత్స్నని ఇక మెడ పట్టుకొని దీప నిలదీస్తూ ఉంటే దీపని చూసి అందరూ భయపడతారు. వదులు, నా మనవరాల్ని వదులు, వదులుతావా లేదా అని పారిజాతం, ఇటు సుమిత్ర, దశరథ కూడా దీప వదులు జ్యోత్స్నని అని అంటూ ఉన్నా దీప మాత్రం వదలదు. ఒక్కసారిగా సుమిత్ర కోపంతో దీప చంప అయితే పగలు కొడుతుంది. దాంతో కార్తీక్, దీప అందరూ కూడా షాక్ అయిపోతారు. పిచ్చి పట్టిందా నీకు? నా కూతురు రాత్రి నుంచి బాగాలేక ఇంట్లోనే తలనొప్పితో పడుకుంటే తను నిన్ను, నీ కూతుర్ని ఏదో చేసింది అని ఎందుకలా నా కూతురి మీద నిందలు వేస్తున్నావు? చూడు, నువ్వెవరిని చూసి ఏమనుకుంటున్నావో. నా కూతుర్ని తప్పు పడితే మాత్రం ఊరుకోను దీప. ఒక కన్న తల్లిలా నిన్ను ఎప్పుడూ నేను మంచిగా ఉండాలి అనుకుంటాను. కానీ నువ్వు నా కూతుర్ని ఇలా నిందిస్తూ ఉంటే నేను మాత్రం ఊరుకోను అని వెనకాలనే ఇక జ్యోత్స్న, ఇదేదో నాకు పనికొచ్చే మ్యాటర్లా ఉందే, తల్లి కూతుర్ల మధ్య గొడవ రగిలిందనమాట అని జ్యోత్స్న, దీపా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నేను చేసిన దానికి గిల్టీగా ఫీల్ అయ్యి నేనే ఉదయం నుంచి తలనొప్పితో రూమ్లో ఉంటే నువ్వేంటి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని వెనకాలనే ఇక దీప, జ్యోత్స్న అబద్ధాలు చెప్పకు, నువ్వు నాకు ఫోన్ చేసి సౌర్య గురించి నాతో చెప్పావు. ఇప్పుడు అందరి ముందు నటించకు, చెప్పు అని వెనకాలే, మమ్మీ నా ఫోన్ నీ దగ్గరే ఉండాలి కదా మమ్మీ. అవును, ఫోన్ నాకే ఇచ్చింది. ఎవరైనా తనకి ఫోన్ చేస్తే డిస్టర్బ్ అవుతుందని జ్యోత్స్న ఫోన్ నాకు ఇచ్చి పడుకుంది అని వెనకాలే ఇక దీప ఒక్కసారిగా షాక్ అవుతుంది. కావాలంటే నా ఫోన్ చూడండి అని చెప్పేసి అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే దీప మొబైలు ఇక కనిపించదు. ఇక కార్తీక్, దీప నీ ఫోన్ ఏది? కార్తీక్ బాబు, అది నా ఫోను అని అంటూ ఉంటే వచ్చే దారిలో దీప ఫోను ఎవరో ఒక అతను ఆ కింద పడిపోవడంతో ఇక దీప ఫోన్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక జ్యోత్స్న ఇదంతా తన ప్లానే అన్నట్టు నవ్వుతూ ఉంటుంది. ఇక కార్తీక్, దీప నిజంగా నువ్వు చెప్తుంది జ్యోత్స్న గురించేనా? కార్తీక్ బాబు, నేను చెప్పేది నిజం. జ్యోత్స్నే సౌర్యని కిడ్నాప్ చేసింది కార్తీక్ బాబు అని అంటూ ఉన్నా ఇక కార్తీక్ కానీ, ఇటు దశరథ, సుమిత్ర ఎవ్వరు కానీ, శివనారాయణ కానీ ఎవరు కూడా నమ్మరు. ఇక శివనారాయణ చూస్తూ ఉంటే ఈ అమ్మాయి నా మనవరాల్ని కిడ్నాపర్ ఏంటి, హంతకురాలు కూడా చేస్తుంది, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా వెళ్ళరా అని శివనారాయణ దీపని అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. ఇక కార్తీక్, దీప జ్యోత్స్నకి మన మీద కోపం ఉండొచ్చు, కానీ తను నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న ప్రాణాలు తీసే అంత క్రూరత్వం మాత్రం తనలో లేదు అని కార్తీక్ కూడా ఇక జ్యోత్స్నని నమ్ముతూ దీపని అక్కడి నుంచి పిచ్చిదానిలా తీసుకుని వెళ్తాడు. ఇక జ్యోత్స్న మనసులో చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా ఒక పక్కన దశరథ మాత్రం నాకెందుకో అనుమానంగా ఉంది. మొన్న దాసుని కూడా జ్యోత్స్న ఇలాగే తలపైన కొట్టి చంపాలనుకుంది. ఇప్పుడు కూడా దీప విషయంలో ఇలా చేసిందని దీప చెప్తుంటే నిజమేమో అన్న భయంగా ఉంది. ఏమై ఉంటుంది అని దశరథ కూడా అనుకుంటాడు. ఇంకా దీపని కార్తీక్ ఇంటికి తీసుకొస్తాడు. ఇక సుమిత్ర, అనసూయ, కాంచన, అనసూయ అయితే ఏమైంది, శౌర్య కనిపించిందా అని వెనకాలనే ఇక కార్తీక్ శౌర్య కోసం పోలీసుకి కంప్లైంట్ ఇచ్చాను, దీప ఇలా చేసిందని జరిగిందంతా చెప్తాడు. ఇక కార్తీక్ బాబు, మీకెందుకు అర్థం కావట్లేదు, నేను చెప్పేది నిజం. శౌర్యని కిడ్నాప్ చేయించింది జ్యోత్స్న. మీరు నా మాటని నమ్మండి కార్తీక్ బాబు.
నరసింహకి దీనికి ఎటువంటి సంబంధం లేదు అని అంటూ ఉంటే కార్తిక్ మాత్రం దీప మాటల్ని పట్టించుకోడు. దీప, నీకు జ్యోత్స్న మీద కోపం ఉంది. జ్యోత్స్న చేసే పనుల వల్ల నీకు అలా అనిపించడంలో న్యాయం ఉంది. కానీ దీనికి జ్యోత్స్నని తప్పు పడితే కరెక్ట్ కాదు. శౌర్య ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తాను. ఎలా అయినా తనని పట్టుకుంటాను దీప అంటూ కార్తిక్ అయితే దీపని ఓదారుస్తూ ఉంటాడు. ఇక జ్యోత్స్న అయితే మనసులో చాలా సంతోషపడుతుంది. దీపా, నేను చేయలేని పని ఇప్పుడు నువ్వు చేస్తావు. చూస్తూ ఉండు, నీకు నేను ఎలా చుక్కలు చూపిస్తానో అని చెప్పేసి ఇక జ్యోత్స్న రౌడీలకి ఫోన్ చేసి దాన్ని చంపద్దు అని అంటుంది. ఏంటి మేడం మీరు అంటుంది? నేను చెప్పేంత వరకు అది నీ కంట్రోల్లోనే ఉండాలి. అవును, గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి ఇక జ్యోత్స్న అయితే శౌర్యని అక్కడే కిడ్నాప్ చేయించైతే ఉంటుంది. ఇక శౌర్య ఏడుస్తూ, అమ్మా నాన్న, నాకు ఇక్కడ భయంగా ఉంది. మీరెక్కడున్నారు నాన్న? త్వరగా నన్ను కాపాడు నాన్న. అమ్మా, నాకు భయం వేస్తుందమ్మా అని శౌర్య ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఒక పక్కన దీప అలాగే కార్తిక్ చాలా చోట్లకి వెళ్ళి శౌర్య కోసం వెతుకుతూ ఉంటారు. కానీ శౌర్య ఎక్కడా కనిపించదు. దాంతో దీప ఏడుస్తూ ఉంటే ఇక కార్తిక్ దీపని ఓదారుస్తూ ఉంటాడు. ఇక ఇంతలోకి జ్యోత్స్న అయితే దీపను ఒక చోట కలుస్తుంది. ఇక దీప, జ్యోత్స్న, నువ్వు అందరినీ నమ్మించావేమో, కానీ నన్ను మాత్రం నమ్మించలేవు. నా కూతురికి ఏమైనా అయితే నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. చూడు దీప, నీకొక మంచి బంపర్ ఆఫర్ ఇవ్వనా? ఏంటి? నువ్వు కార్తిక్ బావని వదిలేసి వెళ్ళావంటే నీ కూతురు ప్రాణాలతో క్షేమంగా నీ దగ్గరికి వస్తుంది. లేకపోతే నీ కూతురు చచ్చిపోతుంది అని అనగానే ఒక్కసారిగా దీప కుప్పకొలిపోతుంది. ఇక జ్యోత్స్న, ఏంటి దీప అలా చూస్తున్నావు? నేను బావ కోసం ఏం చేస్తానో ఈ పాటికే నీకు అర్థమై ఉంటుంది. అందుకే చెప్తున్నాను, నువ్వు ప్రాణాలతో ఉండాలన్నా, నీ కూతురు ప్రాణాలతో ఉండాలన్నా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే క్షేమంగా నీ కూతురుతో ఉంటావు. లేకపోతే నీ కూతురే మొదటిగా ప్రాణాలు పోతుంది, ఆ తర్వాత నువ్వు కూడా చేస్తావు అంటూ జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దీప ఏడుస్తూ ఉంటే అప్పుడే దశరథ ఇదంతా కూడా చూసేస్తాడు. అంటే దీప చెప్పింది నిజమన్నమాట. జ్యోత్స్నే శౌర్యని కిడ్నాప్ చేసింది. కానీ శౌర్యని కిడ్నాప్ చేయాల్సిన అవసరం, దీపని చంపాల్సిన అవసరం జ్యోత్స్నకి ఏముంది? ఒకవేళ కార్తిక్ తనని ప్రేమించాలి అంటే కార్తిక్తో కోసం ఏదైనా చేయాలి. దీపని శౌర్యని అడ్డు తొలగించుకుంటే తన జీవితంలో కార్తిక్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనుకుంటుందా? ఏమై ఉంటుంది అని దశరథ ఇక ఎలా అయినా సరే శౌర్యని జ్యోత్స్న నుండి కాపాడాలి అని అనుకుంటాడు. ఇంకా ఒక పక్కన జ్యోత్స్నకి తెలియకుండా దశరథ జ్యోత్స్ననైతే ఫాలో అవుతాడు. ఇక జ్యోత్స్న ఒక ప్లేస్కి అయితే వస్తుంది. ఇక ఆ రౌడీలు, నమస్తే మేడం, ఇదిగోండి డబ్బులు. చూడండి, పదే పదే నాకు ఫోన్ చేయదు. నేను చెప్పే వరకు ఆ పిల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి తప్పించుకోకూడదు. అలాగే దానికి కావలసిన ఫుడ్ అంతా కూడా మీరు పెట్టండి, సరేనా? ఓకే మేడం, మేమంతా చూసుకుంటాము. సరే, నేను వెళ్ళొస్తాను అంటూ జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దశరథ, జ్యోత్స్న ఇలాంటి పాడుపడ్డ ప్లేస్కి వచ్చిందంటే ఖచ్చితంగా జ్యోత్స్న శౌర్యని ఇక్కడే దాచిపెట్టుంటుంది అని దశరథ అయితే ఇక మెల్లగా లోపలికి వెళ్తాడు. వెళ్ళేసరికి రౌడీలు అక్కడే బిర్యానీని డ్రింక్ని తెచ్చుకొని తాగుతూ, ఎలాగైతే ఏమైందిరా, చిన్న పిల్లని కిడ్నాప్ చేస్తే మనకి ఇంత డబ్బు వచ్చింది, ఎట్టి పరిస్థితిలో ఈ అవకాశాన్ని మనం వదులుకోవద్దు అని పిల్లలు శౌర్యని అక్కడ కిడ్నాప్ చేసేసి వీళ్ళు పక్కన అన్ని తింటూ ఉంటారు. ఇక ఇంతలోకి శౌర్య అయితే ఇక అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటే దశరథ మెల్లగా లోపలికి వస్తాడు. తాతయ్య అని అనగానే శౌర్య అంటూ దశరథ అయితే ఇక శౌర్య దగ్గరికి వెళ్తాడు. ఇక శౌర్య, తాతయ్య, నాకు అమ్మ నాన్న కావాలి, వాళ్ళు బూచోళ్ళు నన్ను ఎత్తుకుపోయారు అని అంటూ ఉంటే నేను నిన్ను తీసుకెళ్తాను అని చెప్పి దశరథ అయితే మెల్లగా ఇక శౌర్యని అక్కడి నుంచి తన కారు ఎక్కించి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇదంతా తెలియని రౌడీలైతే అక్కడ బిర్యానీ తిని ఫుల్గా తాగి పడుకుంటారు. ఇక జ్యోత్స్న అయితే ఇంట్లో హ్యాపీగా కూర్చొని ఇక కాలు మీద కాలేసుకొని కాఫీ తాగుతూ ఉంటే పారిజాతం, ఏంటి నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. 2-3 రోజుల నుంచి నువ్వు ఏంటేంటో చేస్తున్నావు, లేటుగా ఇంటికి వస్తున్నావు. మీ అమ్మ ఈ విషయం చూడలేదు కాబట్టి సరిపోయింది. మళ్ళీ ఏ దరిద్రం ఇంటికి తీసుకొచ్చావే? నిజంగానే ఆ దీప కూతుర్ని కిడ్నాప్ చేశావా? చెప్పవే అని అనగానే, ద్రాణి ఎందుకలా అరుస్తున్నావు? ఎవరైనా వింటే? అంటే ఏంటి? అదంతా నిజమేనా? ఆ చండాలం చేసింది నువ్వేనా? అవును, నేనే. ఏంటి ఒసే పాపిష్టిదానా, నువ్విప్పుడు ఆ పని చేసావని ఇంట్లో ఎవరికైనా తెలిస్తే నిన్నేం చేస్తారో నీకు తెలుసా అని చెప్పేసి ఇక అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే దాసు అలాగే దశరథ ఇంకా శౌర్య ఇంటికి వస్తారు. అది చూసి పారిజాతం జ్యోత్స్న షాక్ అయిపోతారు. ఇక జ్యోత్స్న అయితే వణికిపోతూ ఉంటుంది. ఇక దాసు,
దాసు దాసు అంటూ పారిజాతం దాసు దగ్గరికి వస్తుంది. నాన్న నీకేం కాలేదా? దాశరథ, దాసుకి ఎప్పుడు స్పృహ వచ్చింది? అవును, ఈ శౌర్యని రౌడీలు కిడ్నాప్ చేశారన్నారు కదా, నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అంటూ ఉంటే అప్పుడే దీప కార్తీక్ ఇంటికి వస్తారు. రాగానే దీప శౌర్యని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటే ఇక శివనారాయణ పారిజాతం అందరూ కూడా ఇక హాల్లోకి వస్తారు. ఏంటి, చంటిది ఇక్కడే ఉందా? చంటిది ఎక్కడ 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 దొరికింది అని అంటూ ఉంటే ఇక దాసు, అన్నయ్య ఇప్పటికైనా ఈ పాపిష్టి దాన్ని ఇంట్లోంచి గెంటేయండి అని అనగానే ఇక శివనారాయణ, వీడికెప్పుడు స్పృహ వచ్చింది? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు వీడు? ఇంకెవరి గురించి? మీరు మనవరాలు అనుకుంటున్న జ్యోత్స్న గురించి అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక జ్యోత్స్న అయితే ఖచ్చితంగా డాడీకి నిజం చెప్పేశాడు ఈ దాసుగాడు, ఇప్పుడు ఎలా అని అంటూ ఉంటే ఇక దశరథ్ అయితే, నానా మనమందరం అనుకుంటున్నట్టు ఈ జ్యోత్స్న ఈ ఇంటి వారసురాలు కాదు, నా కన్న కూతురు కాదు, దాసుగాడి కూతురు. అవును నాన్న, ఆ రోజు పిన్ని పిల్లల్ని మార్చేసి తన మనవరాల్ని ఈ ఇంటి వారసురాల్ని చేసింది. కానీ నా కూతురు ఎవరో కాదు దీప, శౌర్య నా మనవరాలు. ఎక్కడ ఈ విషయం బయటపడితే తనని ఇంటి వారసురాలు చేస్తామని దీపని శౌర్యని చంపాలనుకుంది జ్యోత్స్న అని మొత్తం నిజాన్ని దశరథ అందరి ముందు బయట పెట్టేస్తాడు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్. ఏ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే